హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన చక్రి పెద్ది తెగ తిరుగుతూ ఉంటారు చిన్న కనపడతలేదని. ఆఖరికి దొరికాడన్నయ్య, అదుగో అన్నయ్య అంటూ ఉంటాడు మన చక్రి. అలా అన్నప్పుడు వెళ్ళి గబగబా, రే ఎక్కడున్నావేంట్రా నువ్వు, నీకోసం ఎంతలా వెతుకుతున్నామో తెలుసా చిన్న అని అనేసరికి మన పొద్ది అలా ఉండిపోయి కింద పడిపోయి అలా ఏడుస్తూ ఉంటాడు. రే ఎక్కడికి వెళ్ళావురా, ఒక్కడవే ఎక్కడికి వచ్చావు, గర్ల్ ఫ్రెండ్తో వచ్చావా, ఇది ఎక్కడికి వచ్చి ఏదిరా నీ గర్ల్ ఫ్రెండ్, కాదు చీకట్లో నీకు ఎంత భయంరా, అలా వెళ్ళిపోయావేంట్రా, ఎవరే నువ్వు ఒక్కడు నాకు చెప్తే నేను పల్లీలు కూడా తీసుకుని వస్తాను కదరా, నీకు బాధ అనిపిస్తే కారులో ఊరంతా తిప్పుతాను కదరా, నేను కేశవ దెబ్బలాడుకుంటే ఏడుస్తావు కదరా, నువ్వు ఏడిస్తే మేము దెబ్బలాడడం మానేసి నీతో ఉంటాం కదరా, ఆ బృందావనంలో నీకు తక్కువైందా, అన్నయ్య ఎప్పుడు నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు కదరా, నువ్వే అమ్మ లేకపోతే ఏంట్రా, అన్నయ్యలు పెంచకూడదా, మేము చూడకూడదా, అంత ఇదిగా చూడకూడదా, చెప్పరా, మాకు చెప్పకుండా ఎందుకు వచ్చావురా, ఈ చీకట్లో ఎందుకురా, ఈ చీకట్లో ఎప్పుడు చీకటంటే భయం అంటావు కదరా, క్షమించన్నయ్యా క్షమించు అంటూ మన చిన్న భయపడుతూ దగ్గరికి వస్తాడు. ఒరే నాకు కాదురా, అన్నయ్యని చూడరా, అన్నయ్య ఎక్కడ, అన్నయ్య నన్ను క్షమించన్నయ్యా అంటూ గబగబా వచ్చి కాళ్ళు పట్టుకునేసరికి, చిన్న నువ్వు దొరికావురా, నాకు అదే సంతోషం రా, ఒరే ఎప్పుడు అలా వెళ్ళిపోకురా, ఒరే నాకు చాలా గుండె బాధగా అనిపిస్తుందిరా, చాలా భయంగా అనిపిస్తుందిరా, నువ్వు ఎప్పుడు అలా వెళ్ళిపోకురా అనేసరికి, అన్నయ్య నన్ను అన్నయ్య క్షమించన్నయ్య, పోనీలేరా నువ్వు దొరికావు కదా, ఇంకేమీ మాట్లాడుకోవద్దు సరేనా అని అనేసరికి అంటూ ఉంటాడు. ఈ లోపల మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఆడొచ్చేస్తాడమ్మా, ఏంటి మిమ్మల్ని అడిగానా నేను అని అనేసరికి ఈ లోపల మహాలక్ష్మికి చక్రి ఫోన్ చేస్తాడు. ఏమండి దొరికాడండి, మీరు సూపర్ అండి, మన చిన్న దొరికాడండి అనేసరికి, అమ్మయ్య దొరికాడా సంతోషం అని అనుకుంటూ మన అందరూ సంతోషంగా ఉంటారు. దొరికాడు అర్థమైందా, వినపడింది అంటూ ఉంటాడు. ఈ లోపల మంచీలు తాగుతానని చెప్పేసరికి మంచీలు తాగేసరికి, అన్నయ్య నాకు మరి అంటూ చక్రి అందరూ తాగుతారు. ఒరే ఇంటికి పదరా, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, ఇప్పుడు నేనేం మాట్లాడే స్థితిలో ఉన్నాననేసరికి మన చక్రికి ఫోన్ చేసి చెప్తే చక్రి కూడా ఇంటికి వచ్చేస్తాడు. రాగానే గబగబా వెళ్ళి మన కేశవ వెళ్ళి కౌగిలించుకుంటాడు. ఒరే చిన్న అని అనేసరికి అందరూ, ఎక్కడికి వెళ్ళిపోయావురా, నీకోసం ఎంతలా వెతికామురా, ఒరే ఎప్పుడు అలా చెయ్యకురా అంటూ ఉంటాడు. తీసుకొచ్చి అందరూ నిలబడతారు. నీ వల్లే కదా, నువ్వు చెప్పకపోతే సరిపోయేది కదా, నీ వల్లే కదయ్యా ఇలా చెప్పావు అని అనేసరికి గబగబా మహాలక్ష్మి వచ్చి చెంప మీద ఒక్కటి కొడుతుంది. ఏమనుకుంటున్నావురా, ఎవరిని అడిగెళ్ళావు, ఆగండి ఎవ్వరూ మాట్లాడద్దు, ఏమనుకుంటున్నారు, అసలు మాట్లాడటానికే వీల్లేదు అర్థమయ్యిందా అని అనేసరికి, ఎవరు దగ్గరికి రాకండి అని అనేసరికి, ఏంటి వదిన అంటే, ఒరే నువ్వు నాకు చెప్పెళ్ళావా, ఏం చెప్పెళ్ళావరా నువ్వు, ఏమీ లేదు, అసలు ఏమీ చెప్పలేదు, ఏమనుకుంటున్నారా, నీ తల్లి ఏనా పెంచింది, నీ తల్లి కూడా నిన్ను అలా పెంచదురా, ఈ అన్నలు అలా పెంచారు, అంత పెద్ద ఇల్లున్నా కూడా నేను ఈ బృందావనంలో హాయిగా ఉన్నాను అంటే కేవలం అతని వల్లే కదా, పెద్ది వల్లే కదా, నువ్వు ఇలా చేస్తావా, ఇది కరెక్టేనా, నేను నాకు హాని జరుగుతుంది అంటే మీ నాన్న కత్తిపోటు పొడిచాడు, మా వాళ్ళు కత్తిపోటు పొడిస్తున్నా కూడా ఒక ఆడదాని కోసం మీ నాన్న అలా ఉన్నాడు అంటే ఒక ఆడదాన్ని తక్కువ చేసి మాట్లాడతావా నువ్వు, అందులో నీ కన్న తల్లిని గురించి అలా మాట్లాడతావా నువ్వు, అది కరెక్టేనా, నువ్వు క్షమాపణ ఇలాంటి పెద్ద మనిషి దగ్గర, ఇలాంటి బృందావనంలో ఇలా ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు ఇలా మాట్లాడతావా, నీ ఉనికి ఏంటి, నిన్ను పెంచింది ఎవరు, నిన్ను చూసింది ఎవరు, అసలు అర్థమవుతుందా నీకు, ఆ పెద్ద మనిషే కదరా అని అనేసరికి మన పెద్ద అలా ఉండిపోతాడు. అన్నయ్య నన్ను క్షమించు అంటూ కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు. కాళ్ళు పట్టుకునేసరికి ఏం మాట్లాడాలో తెలియక పెద్ద అలా ఉండిపోతాడు. ఒరే లెగరా అని అనేసరికి, ఒరే గట్టిగా తగిలిందా దెబ్బ చిన్న, లేదు వదిన, నువ్వు నాకు వదినలా కాదు, ఒక తల్లిలా కనపడ్డావు వదిన, అందుకనే వదిన నిన్ను నేను తల్లితో చూసుకుంటాను వదిన, నాకు తల్లి కనపడింది వదిన, ఒరే ఈ పెద్ది వల్లే కదరా ఇంత స్వేచ్ఛగా ఇక్కడుంటున్నాను, ఆ విషయం తెలుసుకోరా, ఇంతమంది అన్నలు నాన్న అందరూ ఉన్నారా, అందరూ ఉన్నారా, నీకేంట్రా తక్కువ,
ఎప్పుడు అలా మాట్లాడుకురా అని చెప్పేసి రారా సారీ రా అనేసి లోపల తీసుకెళ్తారు. ఎవరి కాళ్ళు పడుకుంటారు. పడుకునేసరికి మన పెద్ది కాలుకి కట్టేసుకుంటూ ఉంటాడు. అన్నయ్య నేను ఎక్కడికి వెళ్ళనులా, లేదురా నువ్వు వెళ్ళిపోతావనే భయంలో నేను నిద్ర కూడా పోనురా, లేదన్నయ్య కట్టే అన్నయ్య నేను నిద్రపోతాను అని అనేసరికి తెల్లారేసరికి అలా కూర్చుంటాడు. మహాలక్ష్మి ఏంటి ఇలా ఉన్నాడు అనుకుంటూ ఉంటాడు. లేదురా ఏంటి అలా ఉన్నావు, బయటికి వెళ్దామా పద అని అనేసరికి ఈ లోపల పెద్ది వస్తాడు. ఉప్మా చేశానురా. ఉప్మానా అన్నయ్య, నేను తినలేమన్నయ్య, ఏవండి నన్ను తీసుకెళ్ళండి అంటూ మన చక్రి అంటాడు. మిమ్మల్ని ఎందుకు మేము తీసుకెళ్తాం, మేమిద్దరం వెళ్తాం, పదరా మన ఇద్దరం పార్క్ వెళదాం, పెద్ది వెళ్ళొస్తాం, జాగ్రత్తమ్మా జాగ్రత్తగా వెళ్ళరండి, వరే వాళ్ళది కూడా నువ్వే తినాలి. ఏంటో వాళ్ళ అన్నతో దెబ్బలు తిన్నాను, వాళ్ళ నాన్నతో దెబ్బలు తిన్నాను, ఆ జుట్టు పోలుడితో దెబ్బలు తిన్నాను, అయినా సరే ఈ ఉప్మా తింటుందంటే తప్పలేదురా, నాకేంటో అని అనుకుంటూ ఉంటాడు మన చక్రి. ఈ లోపల మహాలక్ష్మి మాట్లాడుతుంది. వరే నీకు పీస్ఫుల్గా ఎందుకు అనిపిస్తుంది, ఆ బృందావనం నీకు అనిపించలేదా, ఒకప్పుడు అనిపించలేదు వదిన, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నువ్వు ఉన్నావు కదా వదిన, అదే నాకు సంతోషం వదిన అని అంటూ ఉంటుంది. వరే ఎప్పుడూ మంచిగా ఉండాలిరా. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. ఇవాళ ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.